జిఎంఆర్ బృందావన్ అందరికి కూడా కమిటీ తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు. అందరికి కూడా ఆరోగ్య ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. జిఎంఆర్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మా యొక్క కమిటీ తరఫున అందరినీ కూడా కోరుకుంటున్నాను. బృందావన్ నివాసితులందరికీ కూడా పేరు పేరున ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా మీకు అందరికీ కూడా శుభాలు జరగాలని చెప్పేసి భవిష్యత్తు కాలంలో అంటే రాబోయేటువంటి సంవత్సర కాలంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలి, ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాయి. అంటే ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క సేవకుడైనటువంటి నారద మహామునీంద్ర వారు వచ్చి, అయ్యా మీరందరూ మాయలో ఉంటారు, నేను మాత్రం మాయలో ఉండను, అంతటి తపశ్శక్తిని నాకు ఇచ్చి నన్ను చిరంజీవిని చేసినందుకు ధన్యవాదాలు చెప్తే, అయ్యా మాయలో పడని వాడు ఎవ్వడు ఉండడు అని చెప్పి మనకి బుద్ధి చెప్పే కార్యక్రమం పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అలా ఒకానొక సమయంలో నారద మహాముని ఏం చేస్తాడు, ఎవ్వడెక్కడ దొరుకుతాడా అని మనం పుల్లబెట్టే ప్రయత్నమే కదా ఆయన పనంతా. పుల్లబెట్టుడు అంటే వానిలో ఉండే చెడును కలిగించి వానికి జ్ఞానోదయం కలిగించే పని పెట్టుకుంటాడు. భాగాలు 2 భాగాలుగా, చివరి 4 నెలలు ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముందు 4 నెలలు పూర్తి చేసుకొని చివరి 4 నెలలు జాగ్రత్త వహించండి. తుబ్బా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 2గా, మధ్య 4 నెలలు 0గా, చివరి 4 నెలలు 4 భాగాలుగా ఉంటుంది. మీరు కూడా జాగ్రత్త వహించాలి. ఉత్తర నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 5 భాగాలుగా, మధ్య 4 భాగాలు 1 భాగంగా, చివరి 4 నెలలు 2గా ఉంటుంది. మీరు కూడా ఏ విషయంలోనైనా కూడా ధైర్యంగా ముందుకోవచ్చు. హస్త నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 0గా, మధ్య 4 నెలలు 2గా, చివరి 4 నెలలు 0గా ఉంటుంది. వీరు కూడా ప్రతి కార్యాచరణలో జాగ్రత్తలు వహించాలి. చిత్తా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 3 భాగాలుగా, మధ్య 4 భాగాలు 0గా, చివరి 4 భాగాలు 3గా ఉంటుంది. కాబట్టి వేసే ప్రతి అడుగు కూడా లెక్క పెట్టుకుంటూ చేసే గుణం కలిగిన వారు అసలే వీరు. కాబట్టి మీ లెక్కలు తారుమారు సూచికలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కాకపోతే స్వాతి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 6 భాగాలుగా, మధ్య 4 నెలలు 1 భాగం, చివరి 4 నెలలు 1 భాగం